హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్ కి సంబంధించి ఫిఫ్త్ సెట్ ని డిస్కస్ చేయబోతున్నాం గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. ఫస్ట్ క్వశ్చన్, బాదామి చాళుక్యుల ఆలయ నిర్మాణ శైలిని ప్రతిబింబించే చారిత్రాత్మక నవబ్రహ్మ ఆలయాలు తెలంగాణలోని ఏ ప్రాంతంలో ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గైస్. జోగులాంబ గద్వాల జిల్లా అలాంపూర్ వద్ద తుంగభద్ర నది ఒడ్డున 7వ మరియు 8వ శతాబ్దాలలో బాదామి చాళుక్యులు నవబ్రహ్మ ఆలయాలను నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనా కాలంలో ప్రవేశపెట్టిన పట్టణ పరిపాలన మరియు పౌర సంస్కరణలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, 1908 నాటి విధ్వంసకర మూసీ నది వరదల తర్వాత 1912లో సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. ఇది కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 2, ఐకానిక్ ఉస్మానియా జనరల్ ఆసుపత్రి మరియు హైకోర్టు భవనాలను ప్రసిద్ధ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మార్గదర్శనంలో నిర్మించారు. ఇది కూడా కరెక్ట్ అండి. కరెక్ట్ ఆన్సర్, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 1913లో తెలంగాణ ప్రాంతం నుండి అచ్చైన మొదటి తెలుగు పత్రిక ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హితబోధిని ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ గైస్. ఓకే, కవి జనాశ్రయం రచించింది మల్లియ రేచన, ప్రతాపరుద్ర యశోభూషణం వచ్చేసి విద్యానాథుడు రచించింది గైస్. నృత్య రత్నావళి వచ్చేసి జయాపసేనాని రచించిండు. అండ్ క్రీడాభిరామం వచ్చేసి మినుగొండ వల్లభరాయుడు రచించింది. నెక్స్ట్ క్వశ్చన్, 1724లో మీర్ ఖమారుద్దీన్ ఖాన్ మొదటి అసఫ్జా షక్కర్ ఖేడా యుద్ధంలో మొఘల్ సుబేదార్ ముబారిజ్ ఖాన్ను ఓడించి స్వాతంత్ర అసఫ్జాహీ పాలనను స్థాపించారు. అయితే ఈ యుద్ధం ప్రస్తుతం ఏ ప్రాంతంలో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బారార్, మహారాష్ట్రలో గైస్. నెక్స్ట్ క్వశ్చన్, 1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన వందే మాతరం ఉద్యమానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, ఉస్మానియా విశ్వవిద్యాలయ బి హాస్టల్లో ఉండే హిందూ విద్యార్థులు దసరా వేడుకల సమయంలో వందే మాతరం పాడకుండా హాస్టల్ వార్డెన్ నిషేధం విధించారు. ఇది కరెక్ట్ గైస్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2, ఈ నిషేధాన్ని ధిక్కరించి బహిష్కరణకు గురైన ప్రముఖ విద్యార్థి నాయకులలో రామచంద్రరావు, హయగ్రీవాచారి ఉన్నారు. ఇది కూడా రైట్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, తూర్పు తెలంగాణలోని కొన్ని భాగాలను సామంతులుగా పాలించిన ముదిగొండ చాళుక్యుల తొలి రాజధాని ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ముదిగొండ గైస్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి కుమారయుద్ధునిచే స్థాపించబడిన ముదిగొండ చాళుక్యులు ఖమ్మం సమీపంలోని ముదిగొండను రాజధానిగా చేసుకుని రాష్ట్రకూటులు ఆ తర్వాత కాకతీయులు సామంతులుగా పాలించారు. నెక్స్ట్ క్వశ్చన్, గోల్కొండ కోట ఆవరణలో ఉన్న ఏ మధ్యయుగ సూఫీ సన్యాసి దర్గాను తెలంగాణ వ్యాప్తంగా విశేషంగా పూజిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, హజ్రత్ షా రాజు ఖత్తార్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో సామాజిక రాజకీయ చైతన్యాన్ని రగిల్చడంలో గ్రంథాలయ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. 1901లో హైదరాబాద్లో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని నెలకొల్పినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు మరియు నాయని వెంకట రంగారావు. నెక్స్ట్ క్వశ్చన్, రాయ గజకేసరి అనే బిరుదును పొందిన కాకతీయ రాణి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, రుద్రమదేవి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రాంతానికి చెందిన మిగులు నిధులు ఆంధ్రాకు ఎంత మేరకు తరలిపోయాయో తేల్చడానికి 1969లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ. ఈ కమిటీ మిగిలిన నిధులు బదిలీ 28.34 కోట్లుగా లెక్కగట్టింది. నెక్స్ట్ క్వశ్చన్, 1985 డిసెంబర్ 30న జారీ చేసిన చారిత్రాత్మక జీవో 610కి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనలను సరిదిద్దడానికి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో ఈ జీవో జారీ చేయబడింది. స్టేట్మెంట్ 2, జోన్ 5, జోన్ 6లలో అక్రమంగా నియమితులైన నాన్ లోకల్స్ అందరినీ 1986 మార్చి 31 నాటికి వారి స్వంత జోన్లకు తిరిగి పంపాలని ఇది ఆదేశించింది. ఓకే, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెనేషన్,
జయభరత్ రెడ్డి కమిటీ సిఫార్సుల మేరకు ఎన్టీఆర్ ప్రభుత్వం 1985 డిసెంబర్ 30న జీవో 16ని జారీ చేసింది. తెలంగాణలోని 5, 6 జూన్లలో అక్రమంగా ఉద్యోగాలు పొందిన నాన్ లోకల్స్ను 1986 మార్చి 31 నాటికి వెనక్కి పంపాలని ఇది నిర్దేశించింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్స్. ఓకే, సంస్థ అండ్ దాన్ని స్థాపించిన వారు ఎవరు అనేసి మ్యాచ్ చేయమని అడుగుతుండ్రు. ఫస్ట్ తెలంగాణ జనసభ, ఇది స్థాపించింది ఆకుల భూమయ్య. తెలంగాణ మహాసభ వచ్చేసి వి ప్రకాష్ అండ్ బెల్లయ్య నాయకులు. నెక్స్ట్ తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ స్థాపించింది జార్జ్ అండ్ కె ప్రతాప్ రెడ్డి. సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ని స్థాపించింది ప్రొఫెసర్ జయశంకర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అధికారికంగా ఏ తేదీన జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, జూన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 2011 మార్చిలో టీజాక్ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రజా నిరసనను వ్యక్తం చేయడానికి తెలంగాణలోని ఏ నిర్దిష్ట జిల్లాలో భారీ శతరకం సభను ర్యాలీ నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కరీంనగర్ డిస్ట్రిక్ట్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్, 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంటులోని ఉభయ సభల్లో ఆమోదించబడినప్పుడు భారత ప్రధానమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డాక్టర్ మన్మోహన్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రాంతీయ కమిటీకి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, 1957 నాటి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(1) కింద తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఏర్పాటైంది. స్టేట్మెంట్ ఇది కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 2, 32వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశపెట్టిన 6 సూత్రాల పథకం అమలును అనుసరించి 1975లో టీఆర్సీని రద్దు చేశారు. ఇది కూడా కరెక్ట్ అండి. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మలిదశ ఉద్యమంలో విశేషంగా ఆకట్టుకుని ఆ తర్వాత తెలంగాణ అధికారిక రాష్ట్ర గీతంగా ఆమోదించబడిన జయ జయ హై తెలంగాణ జననీ జయ కేతనం పాటను రచించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అందశ్రీ. ప్రముఖ కవి అందశ్రీ. ఈయన అసలు పేరు వచ్చేసి పసునూరి యాదయ్య. తెలంగాణ భౌగోళికతను, నదులు, అమరవీరులను, సంస్కృతిని కొనియాడుతూ జయ జయ హై తెలంగాణ గేయాన్ని రచించారు. 19th క్వశ్చన్, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన మల్టీ జోనల్ ఉద్యోగ వ్యవస్థలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఏ మల్టీ జోన్ పరిధిలోకి వస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, యాదగిరి మల్టీ జోన్ లేదా మల్టీ జోన్ 2 కింద వస్తుంది. ఎక్స్ప్లెనేషన్, 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలోని 33 జిల్లాలను 7 జోన్లు, 2 మల్టీ జోన్లుగా విభజించారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలు మల్టీ జోన్ 2 పరిధిలోకి వస్తాయి. 20th క్వశ్చన్, తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం 1926 మే నెలలో ప్రారంభించబడిన చారిత్రాత్మక గోల్కొండ పత్రిక సంపాదకులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, సురవరం ప్రతాపరెడ్డి. సురవరం ప్రతాపరెడ్డి 1926 మే 10న ప్రారంభమైన గోల్కొండ పత్రికకు వ్యవస్థాపక సంపాదకులు. నిజాం పాలనలోని భూస్వామ్య దోపిడీపై పోరాడటానికి, తెలుగు భాషను కాపాడడానికి ఈ పత్రిక విశేష కృషి చేసింది. 21st క్వశ్చన్, గోదావరి నదికి ప్రధాన కుడి ఉపనది అయిన మానేరు నది తెలంగాణలోని ఏ జిల్లాలో జన్మిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, రాజన్న సిరిసిల్ల. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ ఎన్టీపీసీ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, పెద్దపల్లి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించింది. స్టేట్మెంట్ 1, తెలంగాణను విస్తృతంగా 3 వ్యవసాయ వాతావరణ మండలాలుగా విభజించారు. ఉత్తర మండలం, మధ్య మండలం మరియు దక్షిణ మండలం. ఓకే, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్ స్టేట్మెంట్, ఈ 3 మండలాల్లోకెల్లా దక్షిణ మండలం అత్యధిక సగటు వార్షిక వర్షపాతాన్ని పొందుతుంది. ఇది రాంగ్ అండి. మనకు వచ్చేసి ఉత్తర మండలంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఓకే, 24th క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ అండి. జే ట్యాగ్ పొందిన హస్తకళలు మరియు వాటి ఉత్పత్తి చేసే ప్రాంతం ఎక్కడ అనేసి మ్యాచ్ చేయమని అడుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి తేలియా రూమాల్. ఇది పుట్టపాక, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్లో ఉందండి.
అండ్ గొల్లభామ చీరలు వచ్చేసి సిద్దిపేటలో చేస్తారండి. హైదరాబాద్ డోక్రా, జైనురైన్, ఉషేగాం, సిల్వర్ పిలిగ్రీ వచ్చేసి కరీంనగర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తం భౌగోళిక భూ విస్తీర్ణం పరంగా తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 7,483 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో తెలంగాణలోనే అతిపెద్ద జిల్లాగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, టిఎస్ జెన్కో ద్వారా నిర్వహించబడుతున్న కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ ఏ ప్రాంతంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ చెల్పూర్ అండి. కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చెల్పూర్ గ్రామం వద్ద ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 800 సంవత్సరాల చారిత్రాత్మక మర్రి చెట్టు పిల్లల మధ్య ఏ జిల్లాలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ మహబూబ్ నగర్ డిస్టిక్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని స్థానిక నేలల రకాలైన చల్కా దుబ్బ నేలలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, చల్కా నేలలు ఎర్రటి ఇసుక లోమ్ నేలలు. ఇవి తెలంగాణ పీఠభూమిలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించి ఉన్నాయి. ఇది కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 2, దుబ్బ నేలలు గ్రానైట్ శైథిల్యం వల్ల ఏర్పడిన తక్కువ సారం కలిగిన ఇసుక నేలలు. ఇది కూడా కరెక్ట్ అండి. మనకు ఆన్సర్ వచ్చేసి బోత్ ద స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని నల్లమల్ల అటవీ ప్రాంతం ప్రధానంగా ఏ జిల్లా పరిధిలోకి విస్తరించి ఉంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాగర్ కర్నూలు, నల్గొండ మరియు వనపర్తి జిల్లాల్లో. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 మరియు 226 ప్రకారం పౌరుల ప్రాథమిక హక్కుల సంరక్షకుడుగా ఏ వ్యవస్థ పనిచేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి న్యాయ వ్యవస్థ. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు మరియు ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులు రీట్లను జారీ చేసే అధికారం కలిగి ఉండి ప్రాథమిక హక్కుల సంరక్షకులుగా పనిచేస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 51A(k) కింద 11వ ప్రాథమిక విధిని రాజ్యాంగంలో చేర్చారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 86వ రాజ్యాంగ సవరణ చట్టం. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు విద్యావకాశాలు కల్పించడాన్ని తల్లిదండ్రుల లేదా పోషకుల 11వ ప్రాథమిక విధిగా చేర్చారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 356 మరియు ఆర్టికల్ 365 కింద రాష్ట్రపతి పాలన విధింపు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్ర పరిపాలన సాగినప్పుడు ఆర్టికల్ 356 ఉపయోగించబడుతుంది. ఇది కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 2, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడంలో విఫలమైనప్పుడు ఆర్టికల్ 365 ఉపయోగించబడుతుంది. ఇది కూడా కరెక్ట్ అండి. దీనికి ఆన్సర్ వచ్చేసి బోత్ ద స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్ అండి. లెఫ్ట్ సైడ్ రిట్ ఇచ్చాడు అండ్ రైట్ సైడ్ దానికి అర్థం ఇచ్చాడండి. మ్యాండమస్ అంటే మేము ఆజ్ఞాపిస్తున్నామని, కోవారెంట్ అంటే ఏ అధికారంతో అని, సెర్ష్యోరాది అంటే ధృవీకరించబడాలి అని, అండ్ ప్రొహిబిషన్ అంటే నిరోధించడం అని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ సభ్యునిగా ఎన్నికవడానికి రాజ్యాంగం ప్రకారం ఉండవలసిన కనీస వయసు ఎంత? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 30 సంవత్సరాలు అండి. ఆర్టికల్ 84 ప్రకారం రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి కనీసం 30 సంవత్సరాలు, లోక్సభ సభ్యత్వానికి 25 సంవత్సరాల వయసు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో ఉన్న చట్టం ద్వారా నిర్దేశించబడిన పద్ధతి అనే సూత్రాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, గతంలో 5 ఏళ్ల ప్రణాళికలను ఆమోదించే అత్యున్నత సంస్థ అయిన జాతీయ అభివృద్ధి మండలి ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1952. 38వ ప్రశ్న, సైనిక, విద్య సంబంధిత బిరుదులు మినహా మిగిలిన అన్ని రకాల బిరుదుల ప్రధానాన్ని నిషేధించే ప్రాథమిక హక్కుల నిబంధన ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆర్టికల్ 18. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి మరియు గవర్నర్ క్షమాభిక్ష అధికారాలను పోలుస్తూ కింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, రాష్ట్రపతి మరియు గవర్నర్ ఇద్దరికి కోర్టు మార్షల్ విధించిన శిక్షలకు క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంది.
ఇది రాంగ్ అండి. ఈ అధికారం ఓన్లీ రాష్ట్రపతికి మాత్రమే ఉంది. స్టేట్మెంట్ ఉరి శిక్షను రద్దు చేసి సంపూర్ణ క్షమాభిక్ష ప్రసాదించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది. ఓకే, స్టేట్మెంట్ 2 మాత్రమే కరెక్ట్ అయిందండి. నెక్స్ట్ క్వశ్చన్, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం కింది ఏ పరిస్థితిలో ప్రజాప్రతినిధిపై అనర్హత వేటు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఒక లెజిస్లేచర్ పార్టీలోని కనీసం 2/3 వంతు మంది సభ్యులు మరొక పార్టీలో విలీనానికి అంగీకరించినప్పుడు. చాణక్యుని సహాయంతో నందవంశాన్ని అంతమొందించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వీరుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, చంద్రగుప్త మౌర్య. నెక్స్ట్ క్వశ్చన్, చారిత్రాత్మక మూడవ పానిపట్ యుద్ధం ఏ ప్రధాన సైనిక శక్తుల మధ్య జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, అహ్మద్ షా అబ్దాలి అండ్ సదాశివరావు బాబు నేతృత్వంలోని మరాఠాలు. నెక్స్ట్ క్వశ్చన్, 1945లో జరిగిన ప్రసిద్ధ ఐఎన్ఏ విచారణలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, బ్రిటిష్ ప్రభుత్వం ఐఎన్ఏ అధికారులైన షార్ నవాజ్ ఖాన్, ప్రేమ్ సహగల్, గుర్బక్షా సింగ్ దిల్హన్లను ఢిల్లీ ఎర్రకోటలోని సంయుక్తంగా విచారించింది. ఇది కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 2, ఐఎన్ఏ అధికారాల రక్షణ కోసం కాంగ్రెస్ ఐఎన్ఏ డిఫెన్స్ కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో ప్రముఖ న్యాయవాదులు భూలాభాయ్ దేశాయ్, తేజ్ బహదూర్ సప్రు మరియు జవహర్ లాల్ నెహ్రూ ఉన్నారు. ఇది కూడా కరెక్ట్ అండి. దీనికి ఆన్సర్ వచ్చేసి బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకే, 44th క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. పురాణాలు అండ్ వాటి రచయితలు ఎవరు అనేసి అడుగుతుందో, మహాభాష్యం వచ్చేసి పతంజలి అండి, మృచ్ఛ కటికం వచ్చేసి శుద్రకుడు రచించిండు, అండ్ దేవి చంద్రగుప్తం వచ్చేసి విశకదత్తుడు రచించిండు, కామసూత్ర వచ్చేసి వాత్సాయనుడు రచించిండండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఆర్థిక విశ్లేషణకు జాతీయ ఉద్యమానికి చేసిన అతులిత సేవలకు గాను గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలిచేవారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ క్వశ్చన్, 1940 నాటి కోమగతా మారు సంఘటనలో భారతీయ వలసదారులతో వెళ్ళిన జపనీస్ ఓడను ఏ దేశ అధికారులు తమ తీరంలోకి రానివ్వకుండా తిప్పి పంపించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కెనడా. నెక్స్ట్ క్వశ్చన్, 1820లో మద్రాస్ ప్రెసిడెన్సీలో రైతువారీ భూశిస్తు విధానాన్ని ప్రవేశపెట్టిన బ్రిటిష్ అధికారులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, థామస్ మన్రో అండ్ అలెగ్జాండర్ రీడ్. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ విభజనకు నిరసనగా స్వదేశీ ఉద్యమం అధికారికంగా ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 1905. నెక్స్ట్ క్వశ్చన్, 1946 నాటి కేబినెట్ మిషన్ ప్లాన్ ప్రతిపాదనలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, ఇది ప్రత్యేక పాకిస్తాన్ దేశ డిమాండ్ను తిరస్కరించింది. ఇది కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 2, ఇది మతపరమైన జనాభా ఆధారంగా ప్రావిన్స్లో సభలను 3 గ్రూపులుగా విభజించడాన్ని ప్రతిపాదించింది. ఇది కూడా కరెక్ట్ అండి. దీనికి ఆన్సర్ వచ్చేసి బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, లాస్ట్ క్వశ్చన్ అండి. 1916 ఏప్రిల్లో బెల్గాం వద్ద ఇండియన్ హోమ్ రూల్ లీగ్ను స్థాపించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, బాలగంగాధర్ తిలక్. 1916 ఏప్రిల్లో బెల్గాం వద్ద బాలగంగాధర్ తిలక్ హోమ్ రూల్ లీగ్ను స్థాపించారు. అన్నీ బసంత్ 1916 సెప్టెంబర్లో మద్రాస్ అడ్యార్ వద్ద తన హోమ్ రూల్ లీగ్ను ప్రారంభించారు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ and see you in the next video guys. Bye bye.